ఇదిగో తౌడు కాస్త ఎక్కువండి, 4 లీటర్ల పాలు ఎక్కువెత్తది. ఏ తమ్ముడు దుఃఖంగా ఉన్నావేటి? అయ్యో ఇది మనకు అనవసరం పని. మీరు ఎక్కడ ఉన్నారటండి? తమ్ముడు మీ కాడ సందేహం తెచ్చుకోవాలని వచ్చానండి. ఏంటిది? ఈ పాము పుట్లో చేయడితే కాటేదేటండి? ఏంటి? అదేనండి, మీ ముందే కదండి పాము పుట్లో చేయట్టే నరసింగ్ గారు. కాటేయలేదండి? అది ఆయన్నే వెళ్ళి అడగండి. దాన్ని ఏముంది, అడిగేస్తే పోతండి. వస్తానండి. అమ్మా, ఎరుపు రంగు చూస్తే మన ఎద్దుకు నచ్చదమ్మా. మీరు లోపలికి వెళ్ళండి. షటప్. ఎడ్లకి ఇష్టమైన రంగులన్నీ వేసుకోవడం నా వల్ల కాదు. నాకు ఇష్టమైన రంగే నేను వేసుకుంటాను. వెళ్ళి పని చూసుకో. అయ్యో, ఎక్కడ ఈలో పెద్ద బెదర కొట్టిందే? సరిపిడిచి ఇస్తాను. ఎవరి పేరు చెప్పిస్తావు? నేను నా పేరు నరసింహరా, నా లవ్వరా. నువ్వు ఇచ్చావని చెప్పి నేను ఇస్తాను. సరే ఇచ్చే, ఇప్పుడు దేవుడు తెలుసుకుని దేవుడా ఇచ్చేటప్పుడు రా. ఏ నరసింహ, లోపలికి రావయ్యా. ఇదిగో వస్తున్నా. నరసింహం మీకు ఒకటి ఇమ్మని చెప్పాడు. ఏంటది? అదేం లేదు, మంచి విషయమే. అబ్బాయి కాఫీ తీసుకురా. సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి. ఛా! అయ్యయ్యా! నా ప్రాణాలు కాపాడు. నీ మీరు మర్చిపోలేను. ఏంటి మావయ్య చిన్నపిల్లలాగా? నీలాంబర్ నా ప్రాణం అయ్యా. దానికి ఏమన్నా జరిగితే నా ప్రాణం ఉండదు. అందుకే అలా అన్నాను. ఏమిటండి నించోబెట్ట మాట్లాడతారు? మర్చిపోయాను. కూర్చో. నమస్కారం అండి. నమస్కారం. అదేటండి పాము పుట్లో చేయటి పాము నట్టుకున్నారు, కాటేలేదటండి? నువ్వు కరవరా, నువ్వు కూర్చో. వీడు మా వాడి జించాక్. ఇల్లంతా కళకళాడుతోంది ఏమిటో అనుకున్నాను. నరసింహ నువ్వు వచ్చావా? హాయ్ ప్రకాష్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓ నేను ఇప్పుడు బావగారని పిలవాలి కదా. చల్లే ఊరుక. అరే నువ్వు కూర్చోవయ్యా. ఏంటి నువ్వు సీటు మాట లేచి నుంచుతావు? ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నారు. ఆ మావయ్య పిల్ల తరపు నుంచి నిశ్చితార్థానికి ఏదైనా స్పెషల్ గా చేయాలని అమ్మ అడగమని. ఏముందయ్యా స్పెషల్ గా? పిల్లను పంపితే చాలు, అదే స్పెషల్. ఆ తర్వాత అన్ని అవే వస్తాయి కదరా ప్రకాష్. కొత్త పెళ్లి కొడుకు చిక్కుపడుతున్నాడు. రాజకీయాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఈసారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు. అక్కడే ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఏమన్నా ఇచ్చావా? చెప్పలేదండి. ఎళ్ళమంటే ఇంకా ఎదురు చెప్తావంటే? అసలే దీనికి మతి మరుపు ఎక్కువ. నువ్వు నిశ్చితార్థం చూడాలన్నావు, వెళ్ళి చూడు. నిన్నే చూశాను అన్న. బాగుంది. నిన్న నువ్వు చూసింది నా డ్రెస్ రా, నీ డ్రెస్ వెళ్ళి చూడు. ఆ డ్రెస్ నేను చూసింది. రాజకీయాల్లోకి వెళ్ళొద్దురా అంటే వెళ్ళావు, ఉన్నమతి కాస్త పోయింది. సరిగ్గా చూడరా, చూస్తేనే కదా తెలిసేది. అలాగే అలాగే నరసింహ, వెళ్ళి డ్రెస్ చూసి వస్తాను. అలాగే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే అదే వస్తాను. కూర్చోవయ్యా, ఎన్నిసార్లు లేస్తావు? ఒకసారి లేవడానికి అందరూ ఏడుస్తుంటాను. ఏంటండి పాము పుట్లో నువ్వు చేయటి? రారా, అరే, నేను వదలండి, చూపిస్తా అడిగి పాముని. తెలుసుకుంటానండి. లేకపోతే నిద్ర నన్ను అడగరా, పాము వదలండి, వదలండి, వదలండి. How are you? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. You see? ఎందుకు పనిచేసే వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు? కూర్చోండి. ఏంటి నుంచున్నావు? ఇచ్చేసి వెళ్ళు. కాపీ. You stupid! పొరపాటు నాది. ఎందుకు ఆవేశపడతారు?
ఇలాగే నడుస్తున్నాడని వీడు వెనకాల నడమంటావా? ఫు! ఈ రోజు వాడికి పిల్లలు చూడటానికి వెళ్తున్నాం, ఇవాళ వాడే హీరో, ఒక్కరోజుకే వదిలే. అయినా చాలా చీప్ గా ఉంది. ఏంటో చీప్ గా ఉంది? నరసింహ మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఈ సుందరుడే, మ్యాన్ ఆఫ్ ద బ్యూటీ. పిల్ల తప్పించుకుంది. ఏంటో తప్పించుకుంది? అవును, నిన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేషాలు చూస్తున్నారుకో నిన్ను చస్తే పెళ్లి చేసుకోదు, అందుకే తప్పించుకుంది. Shut up. నరసింహ నీ డ్రెస్ చెప్పు. నా డ్రెస్సా? ఇంకెవరికన్నా చూసుకో. అవేం బాగలేవు, నీ డ్రెస్ బాగుంది. మరి నేనేం వేసుకోను? ఇదేసుకో. నీదా? నేను నరసింహ నీకు డ్రెస్ ముఖ్యమా, నా పెళ్లి ముఖ్యమా? బాగా ఆలోచించి చూడు. ఇంకెవరైనా నాకు పిల్లలు ఇస్తారా? అది కరెక్టే. సర్లే, ఉతికేసుకుంటారు. ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకోలేనా? అంత టైం లేదు. ఇప్పు వీడికి పిల్లని చూడటానికి వెళ్తామే ఒక కర్మ, పైగా నడిచి వెళ్తాం. జీపులో ఉన్న ఇల్లు ఉండాల్సింది. జీబులో వెళ్తే ఎవడరా పిల్లనిస్తాడు? ఏ బెంచ్ కారులోనో, ఏ ప్లేమెట్ కారులోనో, తర్వాత ఏ గాడిద మీద? అలా వెళ్ళాలి, లేదా నడిచి వెళ్ళాలి. అందరూ గంగారత్నం గారింటికి పిల్లలు చూడడానికి వెళ్తున్నారా? పిల్లని చూడటానికి వస్తున్నావు, నువ్వు రోజులు పారిపోయారా? తమాషా మాడుతున్నారు. ఈయన పెళ్ళికొడుకు కాదన్నా, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే చక్కగా ఉన్నారు. వెళ్ళరండి వెళ్ళరండి. రండి రండి. పెళ్ళని చూడడానికి వెళ్తున్నారా? ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? ఏంటవా కళ్ళు బాగా కనబడుతున్నాయా? ఆ. పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు. నరసింహ ఏమా? పెళ్లి కొడుకు నేనే. ఆ. ఇక మీద డ్రెస్ మాత్రం నీది కాదు, ఓకే? అలాగా. ఏంటి బాబు పటాలలో బయలుదేరారు, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? అన్నా, పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకునే డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి నువ్వు మాట్లాడకూడదు. రా. రాయ్, ఆ, పిల్లలు ఇటు. అవును కదా, కళ్ళదు లేదు ఫాల్ట్ ఉంది. రండి రండి, పెళ్లి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తుంది. పెళ్లి కొడుకు గారు బుర్రలో పడరేటి? రండి. అయ్యో, పెళ్లి కొడుకు నేను కాదు, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ గురించి నేను మాట్లాడను. నరసింహ ఆ? ఇలా రా. ఆ. దగ్గరికి రామ్మా. పెళ్లి కొడుకు నేనే, దయచేసి ఆ. ఈ డ్రెస్ గురించి మర్చిపో. అలాగే. పోదామా? ఏం కాదన్నా, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? నాకే తలబెట్టలేదు, నువ్వే అడుగమ్మా. లేడీస్ అడుగుతున్నారు కదా, చెప్పు చెప్పు చెప్పు. పెళ్లి కొడుకు వీడేనమ్మా, కానీ వీడేసుకునే డ్రెస్ గురించి నేను మర్చిపోయాను. నరసింహ పెళ్లి కొడుకు పిచ్చిలాగుందే, పద వెళ్దాం. నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను. రేయ్, నాకొద్దు. నాకు సుందరయ్య, నీ డ్రెస్ వద్దు, నాకు పెళ్లి వద్దు, నీ డ్రెస్ వద్దు, నాకొద్దు. సుందర్, ధైర్యంగా ఉండి సుందరయ్య, నువ్వు మళ్ళీ బురదలో పడకూడదని నేను జీపులో తీసుకెళ్తున్నావు. పెళ్లి ఒప్పుకుందంటే వచ్చే నెల నీ పెళ్లి. నరసింహ ఒక్కను చూడమంటే 10 మంది చూసినట్టున్నావు. అంతా నీ అదృష్టం. మంచి పిల్లని చూసి సెలెక్ట్ చేసుకో. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. రేయ్, ఆ. ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అదిరి పారిపోయారు. ఒక ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారెందుకు దద్దమ్మలారా పుండ్రావతలకి. తను ప్రచోదకం కదా, నిన్ను ఒంటరిగా వదిలేయటం ఎలాగని ఆలోచిస్తున్నావు. దీనికి ఎంత వస్తామే? సరే వెళ్తాం. రండిరా. జాగ్రత్త. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. ఓ, నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు. మన దేశంలో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వు అదృష్టవంతుడివే కదా. నా చిన్న వయసులో, నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు. పాత విషయాలు నాకు జ్ఞాపకం లేవు. కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు. అదేమిటో తెలీదు. నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారాన్ని, పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వెద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నా ఇంటికే వచ్చి నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి. అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఇటువంటి 5 డిఫరెంట్ ఫేసెస్ నీకున్న 5 రూపాయలు చూసి నేను ఆనందించాను. నువ్వెంతో అదృష్టవంతుడివి. నాకు నచ్చిన విధంగా ఉన్నావు. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. నా డ్రెస్, నా కార్, నా బంగ్లో, నా బెడ్రూమ్, అంతెందుకు నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడు వరకు ఐ వాంట్ ద బెస్ట్. యు ఆర్ వన్ ఇన్ ద బెస్ట్. నీ వంటి ఒక మగాడిని పెళ్లి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ, నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను.
నీ చెల్లెలికి నా అన్నయ్యకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు, ఓకే? నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. బాయ్. మ్యామ్, జస్ట్ ఏ మినిట్. మీ ఇష్టాన్ని చెప్పారు, నా ఇష్టాన్ని వినలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు, నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆడపిల్ల మీరు కాదు. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? నరసింహ, నా గురించి నీకు తెలీదు. ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు. ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు. నిన్ను నేను దక్కించుకుని తీరుతాను. అంతవరకు నేను వదిలిపెట్టను. బేబీ, 5 రూపాయలు. నా 5 రూపాయలు చూశారన్నావుగా, నాకింకో రూపం ఉంది, 6 రూపాయలు. ఈ నరసింహుని ఉగ్రస్వరూపం. అది నువ్వు చూశావో తట్టుకోలేవు, అల్లాడిపోతావు. నా గురించి నీకు తెలీదు. నా దారి రహదారి, అడ్డం రాకు. వెయిట్, నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా?